చివరకు ఆత్మహత్య చేసుకోబోయే ఆ రైతుకు ఆ పురుగుల మందు తాగిన ఆ రైతును కాపాడేందుకు 108 అని చెప్పి ఆ నెంబర్ కొడితే అంటే 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ రాలేదు. చివరకు 108 అంబులెన్స్ ఆరోగ్యశ్రీ పరిస్థితి కూడా ఇవాళ దారుణంగా తయారైపోయిన పరిస్థితి కూడా ఇవాళ కనిపిస్తా ఉంది. ఆ పురుగుల మందు తాగిన రైతులు ఆటోలో వేసుకుని హాస్పిటల్ దాకా తీసుకోవాల్సిన పరిస్థితి. ఇదే చంద్రబాబు నాయుడు గారు విజయోత్సవ సభలు జరుపుకుంటారట, వారం రోజుల పాటు పండుగ చేసుకోమని చెప్పి అందరికీ చెప్తా ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని సెక్యూరిటీని కాస్త పక్కన పెట్టి గ్రామాల్లోకి వచ్చి తిరిగే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ రుణాలన్నీ కలిపి దాదాపుగా 87,000 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఆ వ్యవసాయ రుణాలు తడిసి మోపుడై వడ్డీ మీద వడ్డీ పడి చివరికి ఇవాళ 1,00,000 కోట్లకు దాటినాయంటే ఇది చంద్రబాబు నాయుడు గారు చలవ కాదా అని అడుగుతా ఉన్నాను నేను. రుణమాఫీ చేసేశాను అని చెప్పి చెప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చేస్తున్నాడు. ఆ అడ్వర్టైజ్మెంట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క నవ్వుతా ఉన్నాడు, పక్కన ఇంకొక అక్క చెల్లెమ్మ ఫోటో వేశారు, ఆవిడ నవ్వుతా ఉన్నట్టు చూపించారు. నిజంగా ఆ అక్క చెల్లెమ్మ ఏ విషయంగా నవ్వుతా ఉందో తెలియదు, కానీ ఆ విషయంగా ఆ అక్క చెల్లెమ్మ నవ్వుతా ఉన్న ఆ ఫోటో మాత్రం తన రుణమాఫీకి మాత్రం నవ్వుతా ఉన్నట్టుగా తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసింది రైతులకు రుణాల మాఫీ కాదు, కనీసం వడ్డీ కూడా మాఫీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఒక్కసారి నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను, 2 చేతులు పైకెత్తి చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యే విధంగా చెప్పండి, మీ రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను నేను. 2 చేతులు పైకెత్తాలి, గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి వినపడాలి. అయినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం రుణాలన్నీ మాఫీ చేసేసారు అని కూడా చెప్పుకుంటా ఉన్నాడు. సిగ్గు లేకుండా అబద్ధం మీద అబద్ధాలు ఆడుతా ఉన్నాడు. డ్వాక్రా అక్క చెల్లెమ్మని అడుగుతా ఉన్నా, మీ రుణాలన్నీ మాఫీ అయ్యాయని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు రుణాలు మాఫీ కాలేదు అన్నమాట. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆ రోజు ప్రజలతో పనిపడినప్పుడు, ఆ ప్రజలతో ఓట్లు వేయించుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలేమిటి అని అడుగుతా ఉన్నా. ఏ టీవీ ఆన్ చేసినా కూడా, ఇలా ఏ పోస్టర్ చూసినా కూడా మనకు కనిపించే మాటలేమిటి, టీవీ ఆన్ చేస్తే వినిపించే మాట ఏమిటి? టీవీ ఆన్ చేస్తే చాలు, టీవీలో మంగళసూత్రం తీసుకొని పోతా ఉంటాడు ఒక వ్యక్తి, వెంటనే చంద్రబాబు నాయుడు గారు వస్తాడు. తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు వస్తేనే బంగారం ఇంటికి వస్తుంది అని అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ బంగారు ఇంటికి వచ్చిందా అని అడుగుతా ఉన్నా నేను. 2 చేతులు పైకెత్తి చెప్పాలి. అయినా చంద్రబాబుకు సిగ్గు లేదు, బంగారు ఇంటికి వచ్చేసింది అని అంటాడు, రైతులకు రుణాలు మాఫీ చేసేసామని అంటాడు, డ్వాక్రా చెల్లెమ్మలకు ఇచ్చేసామని అంటాడు. ఏ టీవీ ఏం చేసినా ఎన్నికలప్పుడు
కనిపించేది ఏమిటి అంటే జాబు రావాలంటే బాబు రావాలి అనే మాట వినిపించాడు. బాబు అయితే వచ్చాడు, కానీ ఇవాళ ఉన్న జాబులన్నీ పోతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బాబు అయితే వచ్చాడు, చివరకు ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు కూడా స్ట్రైకులు చేస్తా ఉన్నారు. ఇవాళ బాబు అయితే వచ్చాడు, ఉన్న జాబులు పోయాయి, కొత్త జాబులు కదా దేవుడు. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ జాబ్ ఇవ్వడంలో ఆలస్యమైతే రాష్ట్రంలో 1,75,00,000 ఇళ్లు ఉన్నాయి. 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పటి నుంచి ఇస్తాం చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఎన్నికలు అయిపోయాయి కదా, ఇక ప్రజలతో నాకేం పని ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏమన్నారో తెలుసా? నేనప్పుడు చెప్పాను గవర్నమెంట్ జాబ్ ఇస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అంటాడు. ఇంత సిగ్గు లేకుండా నోరు తెలిసి అబద్ధాలాడుతూ ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి పరిపాలన ఎప్పుడెప్పుడు పోవాలి అని చెప్పి ఇవాళ ప్రజలంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా గుర్తొచ్చేట్టుగా దేవుడు ఖచ్చితంగా మొటికాయలు వేస్తాడు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని బంగాళ ఖాతంలో కలిపే రోజు కూడా త్వరలో వస్తుందని కూడా చెప్తా ఉన్నా. అందాక గట్టిగా అందరం కలుగుతాం, చెయ్యి కలుపుతాం, గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పరిపాలన కూడా ఈ పరిపాలనకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడతామని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఇవాళ కూడా ఆలస్యమైనా కూడా మీరందరూ కూడా చిక్కటి చిరునవ్వుతోనే ఆత్మీయతను పంచుతూ ఆప్యాయతను చూపిస్తూ నారాయణ రెడ్డిని కూడా దీవించడం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడం కోసం మీరంతా కూడా వచ్చినందుకు పేరు పేరున మరొకసారి మీ అందరికీ చేతులు జోడించి శిరస్సు మంచి పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.